అబ్బా! సాయిరాం. ఎట్టకేలకు, ఎట్టకేలకు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు మామ. అసలు ట్రైలరే రిలీజ్ చేయరేమో, డైరెక్ట్‌గా సినిమా థియేటర్‌కెళ్ళిపోండి, డైరెక్ట్‌గా సినిమా చూసేయండి అంటారనుకున్నాను గానీ, బతికించారు మామ. ఎందుకంటే 5, 4 గంటలకన్నారు. 5, 4 నుంచి ఒక కాలు గంట, 20 నిమిషాలు చూశాను. ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఇంక వీళ్ళు ఇలాగే చేస్తారు, నా ఎమోషన్స్‌తో ఆడుకుంటారనుకుని నేను ఇంక బయటికెళ్ళిపోయాను కొంచెం పనుండి. ఓ 15 మినిట్స్ బ్యాక్ రావటం జరిగింది, చూడడం జరిగింది. సో, అప్‌లోడ్ అయితే చేశారు మామ. నిజంగా చాలా చాలా థాంక్స్. ఎందుకంటే, ఇంత ఘోరమైన ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలో నేనైతే ఏ సినిమాకి చూడలే. ఒక పాన్ ఇండియా సినిమాని ఇంత ఘోరంగా ప్రమోట్ చేస్తున్నారు ఈళ్ళు. ఎక్కడ ప్రమోషన్సే లేవు మామ. ఆ నార్త్ ఇండియాలో అయితే అసలు ఇంతవరకు ప్రమోషన్స్ లేదు. ఇంక వారంలో 8 డేస్‌లో సినిమా రాబోతుందనమాట. బట్ ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా వీళ్ళెందుకు ఇలా ఉన్నారో నాకైతే అర్థం కాలే. 'దిల్ రాజు' గారు మరి ఏం చేస్తారో ఈ వారం రోజుల్లో మనం వేచి చూడాలి. దీనికన్నా సంక్రాంతికొస్తున్న ప్రమోషన్స్ అయితే సూపర్‌గున్నాయి మామ. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మొత్తానికి కనెక్ట్ అయ్యే విధంగా ఆ సినిమా ప్రమోషన్స్ ఉన్నాయన్నమాట. బట్ ఈ సినిమాకైతే ఎక్కడ ప్రమోషన్స్ అయితే ఎక్కడ దరిదాపుల్లో కనిపించట్లే. సో, ఇంకా ఈ వారం రోజుల్లో అయినా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను మామ. ఇంకా ట్రైలర్ విషయానికొస్తే, ట్రైలర్ చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే ట్రైలర్ సూపర్బ్ అనిపించింది మామ. చాలా అంటే చాలా బాగుంది. టీజర్ చూసిన తర్వాత కొంచెం అటు ఇటు తేడా కొట్టింది గానీ, టీజర్‌తో పోల్చుకుంటే ట్రైలర్ 100 రెట్లు నయం మామ. సో, ఈ సినిమాకి స్టోరీ రైటర్ కార్తీక్ సుబ్బరాజు గారు. సో, ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ స్టోరీస్‌తో వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి గూడా మంచి స్టోరీ ఇచ్చుంటారు శంకర్ గారికని అనుకుంటున్నాను. చాలా పాయింట్స్ అయితే కనిపించాయి మామ ట్రైలర్‌లో. రేషన్ డీలర్స్ గురించి గాని, పొలిటీషియన్స్ గురించి గాని, పాలిటిక్స్ గురించి గాని, సో, చాలా పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి అది ఏ రకంగా తెరకెక్కించారు, రేసి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించుంటే మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. అందులో నో డౌట్ మామ. సో, మంచి పాయింట్‌తో వస్తా ఉంది. సో, ఎలా తెరకెక్కించారన్న దాని మీదే ఈ సినిమా రిజల్ట్ అయితే ఉండబోతుందని నా అభిప్రాయం. సో, ట్రైలర్ పరంగా అయితే ట్రైలర్ సూపర్ అనిపించింది మామ. ఒక 10, 20 సెకండ్స్ మాత్రం నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. ఆ కాలేజ్ ఎపిసోడ్‌లో కియారా అద్వానీ వాళ్ళ మధ్య సీన్స్ గాని, రామ్ చరణ్ మధ్య సీన్స్ గాని, అండ్ వెన్నెల కిషోర్ అన్న కామెడీ గాని కొంచెం క్రింజీగా ఉంటదేమో అని కొంచెం భయమేస్తుందనమాట. అది మినహా మిగతా అంతా సూపర్బ్ అనిపించింది మామ. ఐఏఎస్ క్యారెక్టర్ గాని, అప్పన్న క్యారెక్టర్ గాని, కొత్తగా ఐపీఎస్ క్యారెక్టర్‌లో కూడా కనిపించాడు మనోడు. సో, ఏదో నాకు 'ధ్రువ' టైమ్‌లో ఐపీఎస్ క్యారెక్టర్ గుర్తొచ్చిందనమాట. అదేంటో మరి ఐఏఎస్, ఐపీఎస్ 2 ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో, చూద్దాం. మేబీ ఐపీఎస్‌లో ఉండి యాంగర్ ఇష్యూస్ వల్ల ఐఏఎస్‌గా ఏమన్నా వచ్చాడేమో అనిపిస్తుంది. నాకైతే ఎగ్జాక్ట్ తెలీదు. బట్ ఆ సినిమాలో ఆ 2 ఐఏఎస్‌గా కనిపించాడు, ఐపీఎస్ కూడా కనిపించాడు కాబట్టి, సో, ఎలా ఉండబోతుందో, ఎలా తెరకెక్కించారో, ఆ పాయింట్‌ని ఎలా చూపిస్తారో మనం వేచి చూడాల్సిందే అనమాట. అది మాత్రం బాగా కనెక్ట్ అయితే మాత్రం అరుపులు, కేకలే మామ. సో, డైలాగ్స్ బాగున్నాయి మామ. ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ డైలాగ్ అయితే ఏనుగు అండ్ 100 చీమలు, సారీ 100 చీమల డైలాగ్ గాని, లాస్ట్‌లో ఎస్‌జే సూర్య గారు అండ్ రామ్ చరణ్ మధ్య కన్ఫ్రంటేషన్ సీన్ గాని, నువ్వు రా అంటే రా, సర్ అంటే సర్ అని అది సూపర్ అనిపించింది. మరి ఆ సీన్స్ అవి బాగా వర్కౌట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. థియేటర్ తగలబడిపోద్దనమాట. సో, ట్రైలర్ అయితే బాగుంది మామ. ఇట్స్ ప్రామిసింగ్. సో, బాగా బానే కట్ చేశారనిపించింది. సో, సంక్రాంతికైతే ఒక తక్కువలో తక్కువ ఒక 500,00,00,000 సినిమా అయితే మనం చూడబోతున్నాం అనిపిస్తుంది మామ. సో, తక్కువలో తక్కువ. సో, మళ్ళీ చెప్తున్నాను 500,00,00,000 అయితే తగ్గదనిపిస్తాంది నాకు గట్ ఫీలింగ్. సో, చూద్దాం మరి ఎలా ఉండబోతుందో అండ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో. అండ్ 'రామ్ చరణ్' లుక్స్ అయితే బాగున్నాయి మామ. ఎస్పెషల్లీ ఆ లుంగీ గెటప్‌లో మనోడు ఫైట్ ఏదో బీభత్సంగా ఉన్నట్టుంది. ఆహ్, 3, 4 ఫైట్‌లు కనిపించాయి ట్రైలర్‌లో. సో, ఆ 3, 4 ఫైట్‌లు కూడా బానే ఉన్నాయనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎస్పెషల్లీ ఆ లుంగీ ఫైట్. ఆ లుంగీ ఫైట్ అయితే బానే కంపోజ్ చేశారేమో అనిపిస్తుంది. ఆ లుంగీ కట్టుకొని మరీ మనోడు కత్తి తీసుకొని హెలికాప్టర్ మీద ఎళ్తూ మేబీ ఎవరినైనా నరుకుతాడేమో. సో, అది ఎలా వర్కౌట్ అవుద్దో చూడాలన్నమాట. అది గాని వర్కౌట్ అయితే ఇష్ పేలుద్ది థియేటర్. సో, ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకు నచ్చింది మామ. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా వారం రోజులున్నాయి. 8 డేస్ ఉన్నాయన్నమాట. సో, బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను మామ. సో, ఒక మెగా అభిమానిగా ఇదొకటే మన రిక్వెస్ట్ అన్నమాట. సో, చూద్దాం వీళ్ళు ఏ రకంగా ప్రమోట్ చేస్తారు. ఎస్పెషల్లీ నార్త్ ఏరియాలో. నార్త్ ఏరియాలో పెద్ద మార్కెట్ ఉంది. సో, ఆ పెద్ద మార్కెట్‌ని వీళ్ళు ఏమాత్రం క్యాప్చర్ చేస్తారో వేచి చూడాలి. సో, నాకైతే ట్రైలర్ నచ్చింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి మామ. మళ్ళీ ఇంకొక వీడియోతో మనం కుమ్మేసుకుందాం. ఓకేనా? టాటా.